చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం, చేతులు కాలుతూ ఉండగానే ఆకులు పట్టుకోవడం. ఇప్పుడు రెండోది మాత్రం చేసిన బ్యాంకులు. బ్యాంకుల సహకారం లేకుండా ఎలా మోసాలు జరుగుతాయి? మన సైబర్ క్రైమ్స్లో హైదరాబాద్ పోలీసులు అదే కదా కనిపెట్టింది. డబ్బులు అక్కడ వేసిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళని ఏది నేను పోలీసులు అని చెప్పి లేకపోతే ఇంకోటో చెప్పి డబ్బులు తీసుకున్నారు ఒకళ్ళ అకౌంట్లో నుంచి. 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,00,000. యాక్చువల్గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన బ్యాంకింగ్లో ఇప్పుడు 2 లక్షలకు మించినటువంటి లావాదేవీలు క్యాష్ డ్రా చేసుకోవడానికి వెళ్ళలేదు. రెండవది ఈ ట్రాన్స్ఫర్ ఎంతైనా చేసుకోవచ్చు. అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న క్యాష్ డ్రా చేసుకోవాలంటే సాధ్యం కాదు కదా. ఓ పెద్ద మూట 100 చోట్ల నుంచి డ్రా చేసుకోవాలంటే 100 అకౌంట్లు ఉండాలి. ఇదంతా ఇలాగ ఒక అకౌంట్లో బ్యాంక్ వాళ్ళకి తెలుసు, ఒక అకౌంట్ నుంచి వాళ్ళ బంధువులకి ఎవరెవరికి వేస్తారు. అకస్మాత్తుగా దాంట్లో కొంతమంది జాయిన్ అయిపోయేసి వాళ్ళందరి అకౌంట్లో అకస్మాత్తుగా డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అనేది తెలుస్తుంది. కానీ ప్రతి బ్యాంక్ అకౌంట్ని వీళ్ళు స్క్రూటినీ చేయడం కష్టం. ఇప్పుడు బ్యాంకర్లు దానికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాలని నిర్ణయించుకున్నారు. తద్వారా ఇకపైన కంట్రోల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఒకడు మన దగ్గర నుంచి లాగేశాడంటే ఆ ₹1,00,00,000ని వీడు దగ్గరగా ఒక 1000 అకౌంట్లోకి వేస్తాడు. వేసేసి వాళ్ళందరి దగ్గర నుంచి డ్రా చేయించి మళ్ళీ తీసుకోవడం అనేటటువంటిది చేస్తున్నాడు. లేదా వేరే అకౌంట్లోకి చేసుకోవడం, వేరే వైపుకి తీసుకుపోవడం, ఇదంతా చేసుకొస్తున్నాడు. ఇప్పుడు అట్లాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి పట్టుకునేటటువంటి ఎత్తుగడ బ్యాంకులు ప్రారంభించినాయి. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని మోసం చేస్తున్నటువంటి రోజుల్లో.